వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలి. వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కార్యదర్శి కొల్లూరి మల్లేష్. ఘనంగా ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి అండగా వేం నరేందర్. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. మహనీయుల జాతర కార్యక్రమంలో సమతా ఫౌండేషన్ నిర్వాహకురాలు ప్రమిళ. వినియోగదారులైన నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యం. అనురాధ ఆధ్వర్యంలో శ్రీ వారాహి పేరిట ఏర్పాటు చేసిన ఫుడ్ జంక్షన్. ఇక డీటెయిల్స్. మనమంతా మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలోని సమతా ఫౌండేషన్ నిర్వాహకురాలు దుర్గం ప్రమిళ నగేష్ కోరారు. మిలింద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచా పరివర్తన భవనంలో నిర్వహించిన మహనీయుల జాతర కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ నిమ్న జాతిలో పుట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని పట్టుదలతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ప్రపంచ దేశాలకు జ్ఞానజ్యోతిగా నిలిచారని కొనియాడారు. మహనీయులు ఎందరో తమ జీవితాలను మన కోసం త్యాగాలు చేశారని, వారి త్యాగాలను మనం మరవకుండా ముందు తరాలకు తెలియజేయాలని కోరారు. జీవనం సాగించే విధంగా అన్ని అవకాశాలను కల్పించిన మన అంబేద్కర్ గారికి రుణపడి ఉంటాము. ఎంత చేసినా ఎంత చెప్పినా వారి యొక్క త్యాగాలను, వారి యొక్క ఆదరణీయాలను మనం తక్కువే అవుతుంది. కాబట్టి ఎల్లవేళలా కూడా మనం వాళ్ళని స్మరించుకుంటూ మన యొక్క ముందు తరాలను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరికీ వారి యొక్క గొప్పతనాలను, ఆదర్శవంతమైన జీవితాలను వివరిస్తూ మన నేటి తరం రేపటి తరానికి ఎంతో ఆదర్శనీయంగా ఎదగాలని ఎదిగేలా మనం ప్రోత్సహించాలి. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి. అందుకు మనం తోవను ఏర్పాటు చేయాలి. నేనే కాకుండా ఇలా ఎంతో మంది మహిళలు రిజర్వేషన్ ఫలాలను పొందుతూనే ఉన్నారు. నేడు మన యొక్క పరిపాలన విభాగంలో కూడా గొప్ప గొప్ప పదవులను చేపట్టే అవకాశాన్ని మనకు రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించారు. మనం ఎన్ని కాలాలైనా ఎన్ని ఏళ్ళైనా వాళ్ళను మర్చిపోకుండా, వాళ్ళను స్మరించుకుంటూ, వారి యొక్క త్యాగాలను అందరికీ చెప్తూ మనం ముందుకు తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాన్ని, ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే అదృష్టాన్ని నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించారు. ఈ ప్రోత్సాహాన్ని నాకు నా భర్త దుర్గం నగేష్ గారు అందించారు. ఎల్లవేళలా తను నా వెనక ఉండి ప్రోత్సహిస్తూ నేడు ఈ సమావేశానికి తీసుకువచ్చి ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని కూడా ఆయన నాకు కల్పించారు. ఇదివరకు నేను ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు. కేవలం నా స్కూలు, నా ఇల్లు అంతే ఉండేది. కానీ ఎప్పుడైతే నేను ఆయనను వివాహం చేసుకున్నానో అప్పటి నుంచి వెన్నంటే ఉంటూ నన్ను అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ, మహిళలంటే ఇంతవరకే ఉండకూడదు, నువ్వు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ ఫలాలను పొందినావు కాబట్టి ఎంతో కొంత నీ వరకు నువ్వు మన సమాజానికి ఎంతో కొంత చేయాలి అనేసి ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటే, నేను ఆయన చెప్పిన ప్రకారం పేద విద్యార్థులకు, పేదవాళ్లకు, మహిళలకు నాకు తోచినంత సహాయం నేను చేస్తూనే ఉన్నాను. పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి విద్యాభ్యాసానికి అవసరమయ్యే ఖర్చులు కూడా భరిస్తున్నాను. ఇది నాకు బాబాసాహెబ్ అందించిన ఫలాలు నేను అనుభవిస్తూ
అందులో కొంత రుచిని మిగతా పేద విద్యార్థులకు అందించే అవకాశం నాకు ఆయన కల్పించారు. నేను పేద విద్యార్థినే. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఆయన యొక్క ఫలాలను అనుభవిస్తూ నేడు ఈ స్థాయికి వచ్చాను. ఈ అవకాశాన్ని పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కార్యదర్శి కొల్లూరు మల్లేష్ అధ్యక్షతన ఈ నెల 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరారు. రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద వాల్పోసలు ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య హాజరై మాట్లాడుతూ ఈ దేశంలో మత విద్వేషాలు, దోపిడీ వ్యవస్థపై పోరాడుతున్న విప్లవ సంస్థల ఐక్యత అత్యంత అవసరమని, 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యమయ్యి విలీన సభను ఈ నెల 28న జరుపుకుంటున్నామని ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలీన సభకు ప్రధాన వక్తగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ కట్కర్ హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ లో జరిగే విలీన సభను న్యూ డెమోక్రసీల విలీన సభను నూతన ప్రజాస్వామిక విప్లవం విప్లవకారుల ఐక్యత విప్లవ సంస్థల ఐక్యత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇప్పుడు పిల్లలని వ్యవస్థగా పోరాడుతున్నటువంటి అన్ని కూడా ఎక్కడికి రావాలని దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని అనేక తిప్పలు పెడుతుంది. ఏదైతే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ యొక్క ఆదాని అంబానీలకు ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గత 2-3 సంవత్సరాల క్రితం 11 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటాలు ఢిల్లీ సరిహద్దులో జరిగి మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా కార్మిక వర్గాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ఈ యొక్క 40 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి ఈ యొక్క ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో, పరిశ్రమలో పనిచేసే కార్మికులు 12-14 గంటలు పనిచేసే విధంగా, అదేవిధంగా ఎలాంటి హక్కులు లేకుండా వారికి ఎంతో కొంత కాంట్రాక్టర్ 10,000 కానీ 12,000 కానీ ఇచ్చే రూపకంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది. కావున ఈ యొక్క విప్లవ సంస్థల ఐక్యత కూడా ముఖ్యమైన అవసరం. కాబట్టి ఇందులో భాగంగానే ఈ యొక్క 2 న్యూ డెమోక్రసీ పార్టీలు 28వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సభకు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. నూతన ప్రజాస్వామిక విప్లవం విప్లవకారుల ఐక్యత. హైదరాబాద్ లో జరిగే విలీన సభను న్యూ డెమోక్రసీల విలీన సభను తాళ్ళూరి గంగాధర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు నరేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం సీనియర్ నాయకులు స్వర్గీయులు తాళ్ళూరి బాబు కుమారుడు తాళ్ళూరి గంగాధర్ కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి 66వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ ప్రతి కార్యకర్తను సోదరభావంతో సమన్వయపరిచే సలహాదారులు నరేందర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి రామయ్య, ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు రీచరా ఫోటో కిసిక్కనే
ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి తనకు ఎంతో కలిచివేసిందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి అన్నారు. ఆయన మృతికి సంతాపంగా తన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ఆర్థిక మంత్రిగా దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్వాములు పాల్గొన్నారు. మీరు ఎట్లుండండి సార్, మీరు ఎట్లుండండి, అందరు అందరు క్లోజ్అప్లు ఉన్నాయి, దగ్గర దగ్గర ఎట్లుండండి, ఇంకొచ్చి పెట్టి స్లోగన్స్ ఇవ్వండి మనం, మీరు పూలేసి దండం పెట్టి अमर रहे अमर। जोहार मनमोहन सिंह, जोहार अमर है मनमोहन सिंह, जोहार मनमोहन सिंह, जोहार मनमोहन सिंह, जोहार मनमोहन सिंह, अमर रहे मनमोहन सिंह, अमर रहे मनमोहन सिंह, अमर रहे मनमोहन सिंह, अमर रहे अमर। जोहार मनमोहन सिंह, जोहार अमर है मनमोहन सिंह, अमर है मनमोहन सिंह, जोहार मनमोहन सिंह, जोहार मनमोहन सिंह, जोहार मनमोहन सिंह, अमर रहे मनमोहन सिंह, अमर रहे मनमोहन सिंह, अमर रहे मनमोहन सिंह, మీరు ఎట్లుండండి సార్, మీరు ఎట్లుండండి, అందరు అందరు క్లోజ్అప్లు ఉన్నాయి, దగ్గర దగ్గర ఎట్లుండండి, ఇంకొచ్చి పెట్టి స్లోగన్స్ ఇవ్వండి మనం, మీరు పూలేసి దండం పెట్టి अमर रहे अमर। जोहार मनमोहन सिंह, जोहार अमर
अमर है मनमोहन सिंह। जोहार मनमोहन सिंह। जोहार जोहार मनमोहन सिंह। जोहार जोहार मनमोहन सिंह। जोहार अमर रहे मनमोहन सिंह। अमर रहे मनमोहन सिंह। अमर रहे मनमोहन सिंह। अमर रहे अमर। जोहार मनमोहन सिंह। जोहार जोहार अमर है मनमोहन सिंह। अमर है अमर है मनमोहन सिंह। जोहार मनमोहन सिंह। जोहार जोहार मनमोहन सिंह। जोहार जोहार मनमोहन सिंह। जोहार अमर रहे मनमोहन सिंह। अमर रहे मनमोहन सिंह। अमर रहे मनमोहन सिंह। अमर रहे। సికింద్రాబాద్ కన్యాక పరమేశ్వరి దేవాలయం డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సోమ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప పూజ ఘనంగా నిర్వహించారు. సోమ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం అల్పాహారం నిర్వహిస్తున్నామని తెలిపారు. అయ్యప్ప స్వాములకు సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు మా జీవితం ధన్యమైందని అన్నారు. ప్రతిరోజు 1000 మంది స్వాములు వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గంగిశెట్టి సూర్యప్రకాష్, తమ్మి వెంకటేష్, కొట్టూరి కృష్ణ, ఐత రమేష్, సత్యవరపు వేణు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. 5 కొండలవాడు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో 22 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వాములకు సేవ చేసుకునే భాగ్యము కలిగించినందుకు మా జీవితం ధన్యమైందని భావిస్తున్నాము. ఇక్కడ ప్రతిరోజు సుమారుగా 1000 మంది పొద్దున భోజనము, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చే అయ్యప్ప స్వాముల సౌకర్యార్థము బయట ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ జాబ్ చేసుకునేవాళ్ళు, భోజనానికి వసతి లేదు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయమన్న 2002లో అప్పటి నుంచి ఇక్కడ నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది. 41 రోజులు అయ్యప్ప స్వాముల సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది మాకు. అయ్యప్ప స్వాములకు మేము చేసే ఈ ఏర్పాటు మన ఇంట్లో వాళ్ళు ఎలా తింటామో మనము అలాంటి రుచికరమైన శుద్ధి అయిన బ్రాహ్మణ వంటలతో ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వామి ప్రసాదం తీసుకోవడానికి వస్తూ ఉంటారు రెగ్యులర్గా. చాలా ఏళ్ళుగా వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ రెగ్యులర్గా. ఇక్కడ సరౌండింగ్లో ఉన్న వాళ్లకు, ఇంట్లో వసతి లేని వాళ్లకు, అయ్యప్ప మాల వేసుకోలేకపోయిన వాళ్ళు కూడా ఇక్కడ సౌకర్యం కలుగుతుందన్న ఉద్దేశంతో స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఓం స్వామి శరణమయ్యప్ప. రోజు సుమారు పొద్దున 700 మంది, సాయంత్రం 300-400 మంది అల్పాహారంకి వస్తారు. పొద్దున 700 మంది వస్తారు. ఇక్కడ ఇది ముందు శ్రీ అయ్యప్ప సికింద్రాబాద్ అయ్యప్ప భక్త సమాజం అని మేము స్టార్ట్ చేశాము ఇక్కడ ఈ అన్న వితరణ ప్రోగ్రాము. ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితము మా రాజస్వామి వాళ్ళు, కోవూరి వెంకటేష్, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందము వాళ్ళు మేము కలిసి చేస్తున్నాం ఇప్పుడు. సో వాళ్ళ గ్రూపులో వెంకటనారాయణ అని స్వామి ఉన్నాడు. భజన కార్యక్రమాలు ప్రతిరోజు చాలా అద్భుతంగా పాడతాడు. చాలా ఏళ్ళుగా ఉన్నారు. గురుస్వాముల ఆధ్వర్యంలో అతను మంచి ప్రావీణ్యత పొందాడు. వాళ్ళ బృందము మేము కలిసి ఇక్కడ చేస్తున్నాము. కుకట్పల్లి కైతలాపూర్లోని అనురాధ ఆధ్వర్యంలో శ్రీ వారాహి పేరిట ఏర్పాటు చేసిన ఫుడ్ జంక్షన్ ను పిఎస్సి చైర్మన్ షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ తాత మధుతో కలిసి ప్రారంభించారు. ఈ
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఫుడ్ జంక్షన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. 9 రకాల స్టాల్స్ తో వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు అందిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. కూకట్పల్లి ప్రజలతో పాటు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉండే ఐటీ ఉద్యోగులకు ఈ ఫుడ్ జంక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలి. వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కార్యదర్శి కొల్లూరి మల్లేష్. ఘనంగా ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి అండగా వేం నరేందర్. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. మహనీయుల జాతర కార్యక్రమంలో సమతా ఫౌండేషన్ నిర్వాహకురాలు ప్రమిళ. వినియోగదారులైన నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యం. అనురాధ ఆధ్వర్యంలో శ్రీ వారాహి పేరిట ఏర్పాటు చేసిన ఫుడ్ జంక్షన్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాండి. లక్ష్యం సమాజంతో నమస్కారం.